పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పీఓకే పాక్ లోని కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణులు డ్రోన్లతో దాడులు జరిపింది. పాక్ లోని కీలక ఎయిర్ బేస్లపై భారత్ దాడులు జరపగా పలు ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. భారత్ పాక్ మధ్య జరిగిన మినీ వార్ లో చైనా తుర్కీ ఆయుధాలు తుస్సుమనగా భారత అస్త్రాలు సత్తాచారడంతో మన దేశం సత్తా ప్రపంచానికి తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్లోని ఉగ్ర స్థావరాలను ఎయిర్ బేస్లపై దాడులు జరిపింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ను భారత్ దెబ్బకు దెబ్బతీసింది. భారత్ పాక్ పరస్పరం దాడులు చేసుకోగా వాటిలో వివిధ దేశాలు తయారు చేసిన డ్రోన్లు, యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులను తొలిసారి యుద్ధ రంగంలో వినియోగించారు. వీటిలో భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి, గగనతల రక్షణ వ్యవస్థలు సత్తాచాటగా పాక్ వినియోగించిన చైనా ఆయుధ వ్యవస్థలు తుస్సుమనడంతో పాక్ కంగుతింది. అప్పటి వరకు చైనా ఆయుధాలను చూసి ఎగిరెగిరి పడిన పాక్ భారత అస్త్రాల దెబ్బతో అసలు విషయం అర్థమైంది. భారత ఆయుధాలను ఎదుర్కోవడంలో చైనాకు చెందిన ఆయుధాలు విఫలమవడంతో పాక్ భారత అస్త్రాల సత్తా తెలిసింది. సాధారణంగా ఏ దేశానికి చెందిన ఆయుధాలైనా సరే వాటి తయారీ తర్వాత సైన్యంలో చేర్చుకోవడానికి ముందు ఎన్ని పరీక్షలు నిర్వహించినా యుద్ధరంగంలో పరీక్షించినప్పుడే వాటి సిసలైన సత్తా బయటపడుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మినీ వార్ భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఉత్పత్తి చేసిన ఆయుధాలకు అసలైన పరీక్షగా నిలిచింది. భారత్ పాక్ మధ్య జరిగిన మినీ వార్లో క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇలా అనేక అస్త్ర శస్త్రాలను ఇరు దేశాలు వినియోగించాయి. భారత్, చైనా దేశాలకు చెందిన దాదాపు అరడజనుకు పైగా ఆయుధాలను యుద్ధరంగంలో తొలిసారి ఉపయోగించాయి. దీంతో ఏ దేశాల ఆయుధాల సత్తా ఏంటనేది స్పష్టంగా యావత్ ప్రపంచానికి అర్థమైంది. భారత్ పాక్ మధ్య జరిగిన దాడుల్లో ఫ్రాన్స్, తుర్కియో, రష్యా, ఇజ్రాయెల్, చైనా ఆయుధాల సత్తా ఏమిటో అర్థమైంది. ఈ ఆయుధాల పనితీరును ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కంపెనీలు, నిపుణులు నిశితంగా పరిశీలించారు. భవిష్యత్ యుద్ధాల ప్రణాళికలు, ఆయుధ వ్యూహాల రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుంది. పాక్లోని ఉగ్ర స్థావరాలు, మిలిటరీ బేస్లను ధ్వంసం చేసిన బ్రహ్మోస్ క్షిపణికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీగా డిమాండ్ పెరిగింది. బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణిని తొలిసారి యుద్ధ రంగంలో భారత్ పరీక్షించింది. సుకోయ్ Su-30 MKI యుద్ధ విమానంతో కలిపి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు శత్రువుల స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇది భారత్కు ఎంతో గర్వకారణంగా నిలిచింది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థను దాటుకుని బ్రహ్మోస్ క్షిపణి 100 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ పాక్ మధ్య జరిగిన మినీ వార్లో రఫేల్ యుద్ధ విమానాలు బ్రహ్మోస్ క్షిపణి గేమ్ చేంజింగ్ కాంబోగా నిలిచింది. సూపర్సోనిక్ వేగం, స్టెల్త్ సామర్థ్యం, ఖచ్చితత్వంతో దాడి చేయగల సత్తా బ్రహ్మోస్ను తిరుగులేని అస్త్రంగా నిలిపాయి. దీంతో వచ్చే 12 నుంచి 18 నెలల్లో మరింత అధునాతనమైన కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణి అందుబాటులోకి రానుంది. భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని ఇప్పటికే ఫిలిప్పీన్స్ కొనుగోలు చేసింది. వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా దేశాలు సైతం బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి. 1998లో బ్రహ్మోస్ క్షిపణి కార్యక్రమానికి భారత్ శ్రీకారం చుట్టగా 25 ఏళ్ల తర్వాత నిజమైన యుద్ధంలో వీటిని తొలిసారి పరీక్షించారు. పాక్ పై దాడుల్లో బ్రహ్మోస్ దెబ్బకు పాక్లోని ఉగ్ర స్థావరాలు, ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. దీంతో బ్రహ్మోస్కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా ఉత్పత్తి చేసిన బరాక్ 8 ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణిని కూడా ఇటీవల భారత్ పాక్ మధ్య జరిగిన దాడుల్లో వినియోగించారు. పాకిస్తాన్ ప్రయోగించిన ఫతా-2 బాలిస్టిక్ క్షిపణిని సిర్సా వద్ద బరాక్ 8 క్షిపణి అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ ప్రయోగించిన అస్త్రాలు అంతర్జాతీయ సరిహద్దు దాటడమే కాకుండా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయని అంతర్జాతీయ ఆయుధ నిపుణులు చెబుతున్నారు. భారత్ ప్రయోగించిన అస్త్రాలను అడ్డుకోవడంలో చైనాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు ఘోరంగా విఫలమైనట్లు నిపుణులు చెబుతున్నారు. పాక్ పై భారత్ దాడుల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. భారత్ తొలిసారి నాగస్త్ర 1తో పాటు ఇజ్రాయెల్తో కలిసి తయారు చేసిన స్కై స్ట్రైకర్ డ్రోన్లను వాడింది. ఈ డ్రోన్లు టార్గెట్ ఎంచుకుని వాటిపై పడి పేలిపోతాయి. ఇవి శత్రు దళాలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. పాకిస్తాన్ కూడా టర్కీ తయారీ డ్రోన్లను, చైనా తయారీ క్షిపణులను ఉపయోగించింది. కానీ ఈ యుద్ధంలో భారత డ్రోన్లు, క్షిపణులే పైచేయి సాధించాయి. ఆకాశ్ తీర్, S-400 సహా భారత గగనతల రక్షణ వ్యవస్థలు సత్తాచాటి
శత్రుదాడుల ముప్పును తప్పించాయి. తొలిసారి యుద్ధ రంగంలో ఫ్రాన్స్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు హ్యామర్, స్కాల్ప్ క్షిపణులు సత్తా చాటాయి. 1979 నుంచి చైనా ప్రత్యక్ష యుద్ధాల్లో పాల్గొనకపోయినా చైనా ఆయుధ వ్యవస్థలను పాకిస్తాన్ ఇటీవల భారత్తో జరిగిన మినీ వార్లో వినియోగించింది. చైనాకు చెందిన యుద్ధ విమానాలు J-10, JF-17లను, HQ-9, HQ-16, PL-15లను పాక్ వినియోగించింది. చైనాకు చెందిన HQ-9 డిఫెన్స్ వ్యవస్థ భారత్ దాడులను అడ్డుకోలేకపోయింది. చైనా తయారీ PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా ఆయుధాల పనితీరును అమెరికా సహా యావత్ ప్రపంచ దేశాలు నిశితంగా గమనించాయి. భారత్ చేసిన గగనతల దాడులను, టెక్నికల్ స్ట్రైక్లను ఇప్పుడు అమెరికా తన తైవాన్ వ్యూహాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా భారత్ పాక్ మధ్య జరిగిన మినీ వార్లో భారత అస్త్రాలు సత్తా చాటగా పాక్, చైనా, తుర్కియో తయారీ అస్త్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. చైనా, తుర్కీ ఆయుధాలను చూసి విర్రవీగిన పాక్ భారత్ తగిన గుణపాఠం చెప్పింది. భారత ఆయుధాల ముందు పాక్, చైనా, తుర్కీ తయారీ ఆయుధాలు ఘోరంగా విఫలమవడంతో భారత ఆయుధాల సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో భారత ఆయుధాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది.